సేకరిస్తూ ఉన్నాం. హంద్రీనీవా కాలువ ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత పెద్ద జోక్ ఏంటంటే, వైసీపీ పార్టీ ట్యాంకర్లతో నీళ్లు తోలి గేట్లు తెరిచి నీళ్లు వదిలామని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేసింది. ఆ హంద్రీనీవా కాలువని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి చూస్తే కేవలం గుంతలు పొడ్చడానికి మాత్రమే 800 కోట్లు పట్టే పరిస్థితి. అంటే రోడ్లన్నీ గుంతలమయం అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ రోడ్లని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇక జలజీవన్ మిషన్ 78 ఏళ్ల స్వాతంత్రావనిలో ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో త్రాగునీరు లేని పరిస్థితి. వీటన్నిటినీ కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనే ఒక బృహత్తరమైన ప్రణాళికని తీసుకొని ఆ పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరుని సహేతుకమని భావించి ఈరోజు అమరజీవి జలధారగా దానికి నామకరణం చేయటం జరిగింది. పట్టణాల్లో అమృత్ స్కీమ్ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాం. దానికి మన జిల్లాలో అయితే ఇప్పటికే టెండర్లు కూడా ఫైనలైజ్ చేయటం జరిగింది. జలజీవన్ మిషన్ ద్వారా ఏదైతే అమరజీవి జలధార అన్నామో దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. పైపులు కూడా మళ్ళీ డంప్ చేస్తూ ఉన్నారు, మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే అమృత్ కూడా టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి. గాడిన పడ్డ విద్యుత్ వ్యవస్థ, దాన్ని 5 రూపాయల 19 పైసలు ఉన్న విద్యుత్తుని 4 రూపాయల 80 పైసలకు తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఈరోజు మొట్టమొదటిసారిగా అది 30 పైసలైనా 40 పైసలైనా తగ్గించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాల పీరియడ్లో ఏ ముఖ్యమంత్రి కూడా 8 సార్లు విద్యుత్తు పెంచిన వాడిని ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు, భారతదేశ చరిత్రలో కాదు.